ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తంలో ఇవాళ టాపిక్లో తెలంగాణ రైతు బంధు పైన ప్రధానమైన చర్చ. చాలా మంది ఇప్పటికే యాసంగి పంట ఆల్రెడీ పనులు కార్యక్రమాలు ప్రారంభమైనప్పటికీ కూడా చాలా డైలమాలో ఉన్నారు. అంటే కొంచెం ప్రభుత్వం పైన ఆవేశంలోనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో రైతు బంధు ఆగడానికి గల కారణాలు ఏంటిది, అసలు రైతు బంధు పేమెంట్ ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి, దీనికి సంబంధించి మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాప్. ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి డెప్త్గా వెళ్తే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా ఇప్పటి వరకు ఇవాళ వరకు అందినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఎకరా పైబడి ఎకరన్నర అంటే ఒక 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే రైతు బంధు పేమెంట్ అందించామని చెప్పేసి క్లియర్గా వెల్లడించారు. మరి మిగతా వాళ్ళకు ఇవాల్టి నుంచి అంటే విడతల వారీగా నిధులు కాస్త టైట్గా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర బడ్జెట్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం అంటే ముఖ్యంగా రైతులకు మాత్రం ఇబ్బంది కలగకుండా మొత్తంలో రైతు బంధు పేమెంట్ అందిస్తామని చెప్పేసి విడతల వారీగా ప్రతి ఒక్క లబ్ధిదారులందరికీ ఎకరానికి 5,000 చొప్పున పేమెంట్ అందిస్తున్నామని తెలియజేశారు. సో ఇటువంటి తరుణంలో మొత్తానికి ఇవాళ నాకు తెలిసి ఒక 2 ఎకరాలు లేదా 2 ఎకరాల పైచిలకు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు బంధు పేమెంట్ పడేటువంటి ఛాన్స్ 100% ఉంది. ఇక నెక్స్ట్ రైతు బంధు పేమెంట్ అనేది 5 ఎకరాల వరకే పరిమితం చేస్తారా, లేక ఈ ఫెస్టివల్ సంక్రాంతి హాలిడేస్ కంటే బిఫోర్ అంటే ఫెస్టివల్ కంటే ముందే 5 ఎకరాల వరకు ఎనఫ్ చేసి 10 ఎకర్స్ తర్వాత ప్రారంభిస్తారు? చాలా మంది కోరుకున్నారు 5 ఎకర్స్ లిమిట్ పెట్టండి, లేదా మినిమం 5 మాక్సిమం 10 ఎకర్స్ వరకు లిమిట్ పెట్టండి అని చెప్పేసి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన చేయడం లేదు. సో ఎనీవే మొత్తంలో కాస్త ఆలస్యమైన అమృతంలాగా మొత్తానికి రైతు పెట్టుబడి సహాయం మాత్రం అందిస్తున్నామని చెప్పేసి ఆల్రెడీ క్లియర్ గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. దానికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ ఇప్పటి వరకు అన్ని జిల్లాల వారిగా రైతుల సమగ్ర సమాచారం అంతా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేశామండి, ఓకేనా? ఈ వీడియో మాత్రం వస్తే ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ రైతు బంధు పేమెంట్ సంబంధించి మీకు వస్తే మీ జిల్లా పేర్లు తెలియజేయండి. రాని వాళ్ళు కూడా వన్స్ మీ డిస్ట్రిక్ట్ పేర్లు కావచ్చు, మీ మండల నేమ్ కావచ్చు, వన్స్ తెలియజేస్తే వివరాలని కూడా మ్యాక్సిమంగా మన వ్యవసాయ శాఖ అధికారులకు అప్డేట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తాము. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.